ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఎంటికలు ఉన్నటువంటి సిక ఎటు తిప్పిన సింగారమే అన్నట్టు ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్నటువంటి వారు ఏది కొన్నా ఏది అమ్మినా సింగారం. అవును. వారి వారి పరిస్థితుల దృష్ట్యా డబ్బులున్నవారు డబ్బులున్నవారికి చెప్పుకుంటారు. వారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటారు రేపటి కోసం. ఓకే. ఓ 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటే అవును. రేపటి కాలంలో అది దగ్గర దగ్గర 20-30 కోట్లు అవుతుంది. అంతే కదా. ఒక 4-5 ఇయర్స్ వారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ. అవును. సో తప్పకుండా ఉంటుంది పరిస్థితి. ఓకే, రైట్. పర్సనల్ విషయాలకు వస్తే అంటే రోజువారీ జనసామాన్యులు ఉన్న కష్టాలు, రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కానీ ప్రేమలు కానీ ఎలా పెటాకులు అవుతున్నాయో చూస్తున్నాం మనం. ఇన్స్టంట్ మ్యారేజెస్, ఇన్స్టంట్ లవ్లు. అయితే మనం కోరుకున్న వ్యక్తి మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి ఏమన్నా రెమెడీసా, ఏమన్నా మనం వశీకరణ? కోరుకున్న వ్యక్తి కానీ మనల్ని కోరుకునే వ్యక్తి కానీ మనతో ఉండాలి అని అనుకుంటే ముందు మనకు యోగం ఉండాలి జాతకం. ఓకే. జాతకంలో మనకు ఒక యోగము ఆ వ్యక్తితో ఉండే యోగం ఉన్నది అని అనుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళొచ్చు.